హలో హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా అండి. మీరు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందరూ సంక్రాంతి ఫెస్టివల్ ఎలా జరుపుకున్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగా జరుపుకున్నాము సంక్రాంతి ఫెస్టివల్కి అయితే మేము ఊరికి వెళ్ళాము ఫ్రెండ్స్. పండగ అంటే అందరితో కలిసి జరుపుకుంటే చాలా బాగుంటుంది కదా, హ్యాపీగా ఉంటుంది కదా మన వాళ్ళతో కలిసి చెప్పుకుంటే. అందుకు ఊరికి వెళ్ళాము మేమైతే. నాకు తెలిసి మా వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది మా ఊరు ఏంటనేది. హొస్పేట్, కర్ణాటక. మా హస్బెండ్ వాళ్ళ ఊరికే వెళ్ళాము. అక్కడైతే ఫెస్టివల్ జరుపుకున్నాము ఫ్రెండ్స్. ఈసారి భోగి వచ్చేసి భోగి 14th వచ్చింది. యాక్చువల్గా ప్రతి ఇయర్ 13th, 14th, 15 వస్తుంది. ఈసారి 14, 15, 16 వచ్చింది ఫెస్టివల్ అయితే. భోగి రోజు అయితే మా ఇంట్లో ఎర్లీ మార్నింగ్ బ్రాహ్మరామ్ వస్తుంది. వాళ్ళకి ఫస్ట్ భోగి ఇస్తాము. మా ఇంట్లో అయితే భోగి ఇచ్చిన తర్వాతనే స్నానం చేస్తాము. మీకు కూడా ఇలా పద్ధతి ఉందా? ఫస్ట్ అయితే వాళ్ళకి కుంకుమ ఇచ్చి పసుపు రాసి కాళ్ళకి, తర్వాత పారాని కూడా రాస్తారు కాళ్ళకి. పారాని రాసి తర్వాత ఆయిల్ అంటించి కూమ్ చేస్తారు. కూమ్ చేసిన తర్వాత కళ్ళకి కాటికి పెట్టుకోమని కాటికి కూడా ఇస్తారు వాళ్ళకి. తర్వాత కూడా వచ్చేసి నవధాన్యాలు ప్లస్ కూరగాయలు, తర్వాత నెయ్యి, వెన్నె, ఆయిల్, మొత్తం ఆ వంట ఐటమ్స్ అన్నీ ఒక రోజుకి వండుకోవడానికి వాళ్ళకి ఏమేమి కావాలో అలా ఒకరోజు వండుకోవడానికి అయ్యేటట్టు అవన్నీ ఇస్తాం ఫ్రెండ్స్. భోగి అంటాం మేమైతే. భోగి ఇవ్వడం అంటారు ఫస్ట్. అది ఇచ్చిన తర్వాతనే నువ్వులంతా అంటించుకొని నువ్వులతో తల స్నానం చేస్తారు. మా ఇంట్లో అయితే ఈ పద్ధతి ఉంది. భోగి రోజు ఫస్ట్ ఇలా ఇవ్వడం మాకి. అలాగే వాళ్ళతో ఆశీర్వాదం కూడా తీసుకుంటాం ఫ్రెండ్స్. అలా ఇచ్చిన తర్వాతనే నువ్వులు, పసుపు, ముత్తైదులు అయితే నువ్వులు, పసుపు వేసుకొని అలాగే తల స్నానం చేస్తారు. ఆ రోజు అయితే భోగి రోజు తల స్నానం చేసిన తర్వాత మరి పూజ స్టార్ట్ చేసుకుని తర్వాత వంట స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్. మా ఇంట్లో అయితే ఇలా ఉంది పద్ధతి. మీకు కూడా ఇలా ఉందా అంటే కమెంట్ చేయండి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పద్ధతి. మా ఇంట్లో అయితే ఎలా ఉంది పద్ధతి. కొంతమంది వచ్చేసి నాన్ వెజ్ తింటారంట భోగి రోజు. కొన్ని ప్రాంతాల్లో అలా ఉంటుంది నాకు తెలిసి. మా ఇంట్లో అయితే ఎలా ఉంది పద్ధతి. ఒక్కొక్క చోట ఒక్కొక్క టైపు, ఒక్కొక్క కల్చర్ అలా ఉంటుంది. ఆ రోజు అయితే మా ఇంట్లో వంటకాలు చూడండి ఫ్రెండ్స్. గట్టి రొట్టెలు, సజ్జ రొట్టె ఆల్రెడీ ముందే చేసి పెట్టేశారు. ఆ రోజు ఏకాదశి వచ్చింది ఈసారి, అందుకే నైవేద్యం ఏం పెట్టలేదు దేవుడికి. ఓన్లీ పండ్లు, పాలు మాత్రమే పెట్టారు. అందుకనే ఇవి వచ్చేసి రొట్టెలు అయితే ముందే చేసి పెట్టారు. తర్వాత వచ్చేసి కర్రీ, మిక్స్ వెజిటేబుల్ కర్రీ, మధ్య పొడిలు, 4-5 రకాల పొడిలు, రెడ్ చట్నీ, వెన్న, అలా డిఫరెంట్ చేశారు. అలాగే పొంగల్ కూడా చేశారు మా ఇంట్లో అయితే. దాంతోపాటు వంకాయ భర్త, అలాగే గ్రౌండ్నట్ ఓలిక్ కూడా చేశారు. అన్ని డిఫరెంట్ ఐటమ్స్ చేశారు. ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్ళాం ఫ్రెండ్స్. వాసవి టెంపుల్కి వెళ్ళాము. మా ఊర్లో ఉంటుంది. అమ్మవారు చూడండి ఎంత పెద్దగా ఉంది కదా, చాలా బాగుంటుంది టెంపుల్. అందులోనే గణేష్, శివ ఉన్నారు, సీతారాము ఉన్నారు, అలాగే వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు. ఆ రోజు ఏదో దీపాలు ముట్టియాలన్నారు మా అత్తమ్మ, అందుకే వెళ్ళాము. షుగర్ కేన్ ఉంటుంది కదా, చెరుకు, దాని మీద పిండితో చేసిన దీపాలు పెట్టాము. బియ్య పిండితో నెయ్యితో వెలిగించాం దీపాలు అయితే. ఏదో చేయాలంట ఆ రోజు, అందుకే చేసాం ఫ్రెండ్స్. వెళ్ళాం టెంపుల్కి అయితే వెళ్ళొచ్చాము. ఆడే అయిపోయింది. నెక్స్ట్ డే అయితే సంక్రాంతి. ఆడైతే మార్నింగే లేచేసి స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాత మా ఇంట్లో అయితే పూజ స్టార్ట్ చేసేసారు ఆల్రెడీ. మా మరిది చేస్తారు ఎక్కువ ఆల్మోస్ట్ పూజ అయితే. వంట అంతా అయితే మా అత్తమ్మ చేస్తుంది. మడి వంట చేయాలంటారు వాళ్ళు, అందుకనే మా అత్తమ్మ చేస్తారు వంట అయితే. మేమైతే పై పనులు చేస్తూ ఉంటాం అంతే. పాలు పొంగియాలి ఆ రోజు, అందుకు పాలు పొంగించడానికి నేను రెడీ చేస్తున్నాను. గౌరమ్మను కూడా రెడీ చేశాను. అలాగే గౌరమ్మ రెడీ చేసి తర్వాత పాలు పొంగించడానికి కుంకుమ బొట్లు పెట్టి భోగాన్ని అంతా రెడీ చేసి పెడుతున్నాను చిన్నగా. మేము వచ్చేసి బొగ్గుల మీద పెట్టి ఆ చిన్న భోగాన్ని ఉంటుంది, వీడియోలో చూడండి ఫ్రెండ్స్. ఆ చిన్న భోగాల్లో పాలైతే పొంగిస్తాము. అలాగే వాయినాలు ఇస్తాము. 16 మందికి వాయినాలు ఇస్తాం మేమైతే మా ఇంట్లో. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఒక్కొక్కసారి కొంతమంది డబ్బాలు ఇస్తారు, టెంకాయలు ఇస్తారు, బ్లౌజ్ పీస్లు ఇస్తారు, ఒక్కొక్కరు భోజనాలు వాయినాలు ఇస్తారు. మా సైడ్ అయితే ఇలా అంటాము, దీన్ని వాయినాలు అంటాము మేమైతే. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూస్తున్నారు, చిన్న ప్లేట్లు ఇచ్చాము. అది దేవుడి దగ్గర నైవేద్యం పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందని చెప్పి ఈసారి అలా తెచ్చామన్నమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఎలా 16 మందికి ఇవ్వాలి అన్నట్టు అలా ఇస్తాం ఫ్రెండ్స్ తాంబూలంగా. ఎవరి ఇయర్ ఇలాగే ఇస్తూ ఉంటాము. మా ఇంట్లో 3 మంది కదా, నేను, మా అత్తమ్మ, మా తోడు కూడా, అందరూ కలిసి చేస్తాం కదా, అలా అందరికీ సపరేట్ అనమాట. పాలైతే ఇలా పొంగిచ్చేసాము. పూజ అంతా కంప్లీట్ అయినాక దేవుడికి నైవేద్యం పెట్టి హారతి చేసేసాము. హారతి అయిపోయిన తర్వాత మరి బ్రహ్మరామ వస్తుంది, ఆమెకే ఫస్ట్ మొదటి వాయనం ఇస్తాం మేమైతే.
నేను తెచ్చాను కదా ప్లేట్స్ అని చెప్పాను కదా, అవి ఫస్ట్ వాళ్ళకే ఇస్తామన్నమాట. వాళ్ళకు వాయనం ఇచ్చిన తర్వాత మరి వేరే వాళ్ళకు కూడా వాయనాలు ఇస్తాము. ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా వాయనాలు ఇస్తాము. ఇచ్చిన తర్వాత భోజనం చేస్తాం ఫ్రెండ్స్. భోజనం చేసేసాం. ఫెస్టివల్ అయితే ఇలా అయిపోయింది మాదైతే. మా ఇంట్లో అయితే ఇలా ఉంది పద్ధతి ఫ్రెండ్స్. మీ ఇంట్లో కూడా ఎలా ఉందో ఎక్కడైనా ఉంటే కమెంట్ చేయండి. మా వీడియో కింద నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. మీరందరూ ఎలా జరుపుకున్నారు సంక్రాంతి ఫెస్టివల్? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. మేమైతే రిటర్న్ బెంగళూరు బయలుదేరిపోయాము. ఫెస్టివల్ అయిపోయిన తర్వాతనే ఈవినింగ్ బయలుదేరి రిటర్న్ బెంగళూరు వచ్చేసాం. మా ఆయనకి వర్క్ ఉన్నింది.